110 గజాలలో ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్. ఇక్కడ మనకి 100 స్క్వేర్ యార్డ్స్ వచ్చేస్తే ఫ్రెండ్స్ మనకి 50 lakhs చెప్తున్నారు. ఇది మనకి 110 స్క్వేర్ యార్డ్స్ అయినప్పుడు కూడా మనకి 50 lakhs నెగోషియబుల్ అన్నది చెప్పడం జరుగుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. ఈరోజు ఫ్రెండ్స్ మనము వరంగల్ హైవేలో ఉన్నటువంటి గట్కేసర్ దగ్గరలో ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నామండి. ఈ ఎన్ఎఫ్సి నగర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనము మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే కనుక మనకి కేవలం 400 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా చూసే ముందు ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి డైరెక్ట్ ప్రాపర్టీస్ అంటే మనకి ఎక్కడ కూడా మీరు మీడియేటర్షిప్కి ఎలాంటి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి లైక్ మాత్రం చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది, కేవలం 2000 రూపీస్కి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారండి, చూసుకోవచ్చు అండి. క్వాలిటీలో కన్స్ట్రక్షన్ కూడా మంచిగా చేశారు. అలాగే ఎలివేషన్ వర్క్ కూడా చూసుకోవచ్చు అండి. పెయింటింగ్స్ మొత్తం కూడా ఫ్రెండ్స్ మనకి ఏషియన్ పెయింట్స్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి గట్కేసర్ మున్సిపాలిటీలోకి వస్తుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి, G+1 పర్మిషన్ కూడా ఉంది. డాక్యుమెంట్ పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ మళ్ళొకసారి కూడా ఎలివేషన్ వర్క్ కూడా చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డ్రింకింగ్ వాటర్ అంటే మనకి గవర్నమెంట్ వాటర్ కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. మనకి వెడల్పు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 8 ఫీట్లు ఉంటుంది. అలాగే పొడవు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 17 ఫీట్లు ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి టైల్స్తో డిజైన్ అనేది కూడా చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ పైన చూసుకున్నట్టయితే మనకి WPVC సీలింగ్ కూడా ఇచ్చారు. అలాగే ఇటువైపు ఉన్నటువంటి పిల్లర్ కూడా చూసుకుందామండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి పడవరన్న రీతిలో స్టెప్స్, అలాగే స్టీల్ రీలింగ్, స్టెప్స్ కింద కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. వాషింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందాము. వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 ఫీట్ల వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ మనకి టోటల్గా మనకి ఇండియన్ టెక్తో చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు, మనకి మార్బుల్ అన్నది కూడా వేయడం జరిగింది. అలాగే పట్టీలు కూడా చూసుకోవచ్చు అండి, మంచి డిజైన్ తోటి చేయడం జరిగింది. ఇల్లు క్వాలిటీ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఫేజింగ్ 18 అయినప్పటికీ మనకి డెప్త్ 55 వచ్చినా కూడా ఫ్రెండ్స్ మనకి డైమెన్షన్స్ అన్ని కూడా చాలా బాగా రావడం జరిగింది. 110 గజాలలో ఫ్రెండ్స్ వెస్ట్ ఫేజింగ్. ఇక్కడ మనకి 100 స్క్వేర్ యార్డ్స్ వచ్చేస్తే ఫ్రెండ్స్ మనకి 50 lakhs చెప్తున్నారు. ఇది మనకి 110 స్క్వేర్ యార్డ్స్ అయినప్పుడు కూడా మనకి 50 lakhs నెగోషియబుల్ అన్నది చెప్పడం జరుగుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే పైన వచ్చేసి ఫ్రెండ్స్ ఓనర్ నెంబర్ కూడా నేను మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ మీరు ఓనర్తో కూడా మాట్లాడుకోవచ్చు. ఎక్కడ ఎవరు కూడా ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. డిజైన్స్ అన్ని కూడా చాలా బాగా సెట్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి స్పాట్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ టీవీ యూనిట్ కూడా. డిజైన్ కూడా చాలా బాగా రావడం జరిగింది. అలాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటువైపు కూడా మనకి సెల్ఫ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి క్రాకరీ యూనిట్ లాగా వాడుకోవచ్చు. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా లాగా కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 4 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఇక్కడ ఈజీగా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ కూడా ఒకసారి మొత్తం కూడా ఓవరాల్గా కూడా చూసుకున్నాం ఫ్రెండ్స్, ఎంత విశాలంగా ఉందో. 18 ఫేజింగ్లో ఫ్రెండ్స్ మంచి ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా మనకి ఇటు ఉత్తరం వైపు నుంచి కూడా ఒక విండో అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇందులో ఫ్రెండ్స్ మనకి డబుల్ కాట్ మంచం అనేది వేసుకున్నాక కూడా ఇంకా మనకి స్పేస్ అనేది కూడా మిగులుతుంది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక విండో వచ్చింది ఫ్రెండ్స్ వెంటిలేషన్ పరంగా. ఇది వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుంది, అంటే ఇది మనకి పార్కింగ్ ఏరియాలో ఉంటుంది ఈ విండో వచ్చేసి. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వాల్ యొక్క కలర్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి కలర్స్ అనేది కూడా వాడడం జరిగింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. పర్సనల్గా కూడా విజిట్ చేసి ఈ హౌస్ని మీరు చూడండి. చూసినాకనే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకున్నాము. చాలా విశాలంగా రావడం జరిగింది అండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుంది. ఈ బాత్రూమ్ పైన వచ్చేసి ఫ్రెండ్స్ మనకి లో రూఫ్ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ మాత్రం మళ్ళీ కూడా చెప్తున్నానండి, చాలా బాగుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి ఈ హౌస్ని చూడండి ఫ్రెండ్స్. చూసినాక మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నా కాబట్టి డైరెక్ట్ మీరే మాట్లాడుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కిచెన్ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యూ షేప్లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్, అలాగే పైన ఉన్నటువంటి సజ్జలు కూడా చూసుకోవచ్చు, సెల్స్ కూడా.
ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దేవుడికి పూజ గదిలా కూడా వాడుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ తూర్పు ఆగ్నేయంలో మనకి విండో, పైన ఎగ్జాస్ట్ పాయింట్ కూడా ఫ్రెండ్స్ మంచి స్పేషియస్ ఉంది. ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మినిమం 3 మెంబర్స్ అయితే కూడా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇటు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు వచ్చేసి చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది ఈ డోర్ నుంచి. ఇది వచ్చేసి మనకి పడమర వైపు ఉంటుంది కాబట్టి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకి ఈశాన్యంలో రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మంచి లేటెస్ట్ డిజైన్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అన్నది కూడా వేయడం జరిగింది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం అనేది ఈజీగా వస్తుంది. ఇంకా స్పేస్ కూడా మిగులుతుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో, తూర్పు ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక డోర్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. ఇటువైపు ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మనకు బోర్. ఇది వచ్చేసి వాటర్ స్టోరేజ్ గురించి సంప్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్లస్ గెస్ట్ వాష్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హౌస్ వచ్చేసి కింది నుంచి మొత్తం కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకున్నామండి. సరౌండింగ్లో కూడా ఫ్రెండ్స్ మనకి చాలా హౌసెస్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి కేవలం 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే 400 మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కూడా మనకి అన్ని కూడా దగ్గర ఉన్నాయి. అవి ఏంటిది అన్నది కూడా ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి కూడా సరౌండింగ్ చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే 50 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి. కేవలం ఫ్రెండ్స్ మీరు ఒక 20% కట్టుకోగలిగితే మిగతా 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎనీ బ్యాంక్ లో కూడా మీరు లోన్ కూడా వెళ్ళొచ్చు. మీరు కేవలం ఒక 20% కట్టుకోగలిగితే ఫ్రెండ్స్ మిగతాదంతా కూడా మనకి బ్యాంక్ లోన్ అన్నది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిల్డర్ కూడా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు లోన్ విషయానికి వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్ సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు అండి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కేంద్రీయ విద్యాలయం వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీ చైతన్య కాలేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి రన్నింగ్ ఏదంతా కూడా మనకి వరంగల్ హైవే ఇదంతా కూడా. మెయిన్ రోడ్ బస్ స్టాప్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి జస్ట్ మనకి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి స్విగ్గీ కానీ జొమాటో కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ 5 కిలోమీటర్స్ రేడియస్లో చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ మీకు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఈ ఒక ప్రాపర్టీ ఒక లొకేషన్కి మీరు రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న పైన బిల్డర్ నెంబర్కి మీరు కాల్ చేయండి. లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఫ్రెండ్స్ బిల్డర్కి ఫోన్ చేసినట్టయితే మీకు వాట్సాప్లో షేర్ కూడా చేయడం జరుగుతుంది. లేదంటే ఫ్రెండ్స్ మీరు కాల్ చేసినా కూడా మీకు బిల్డర్ అనేది ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కూడా ఇంటి యొక్క ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 50 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు ఫ్రెండ్స్, నెగోషియబుల్ అనేది కూడా ఉంటుంది. మీరు ఎనీ బ్యాంక్ కూడా లోన్ కూడా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ బిల్డర్ని కూడా మీరు సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే కేవలం 2000 రూపీస్కి ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా నెక్స్ట్ ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.